వంకాయ ఉల్లికారం సింపుల్‌గా ఇలా చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. దానికోసం ఒక మిక్సీ జార్ తీసేసుకొని 4 పెద్ద సైజు ఉల్లిపాయలను వేసేసుకొని, తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసేసుకొని, రుచికి సరిపడా కారం, ఉప్పు, పసుపు వేసేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయలు కట్ చేసుకోవడానికి అర టీ స్పూన్ దాకా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసేసుకొని నీళ్లు పోసుకోవాలి. వంకాయ ముక్కల్ని చూపిస్తున్న విధంగా 4 భాగాలుగా కట్ చేసేసుకొని, మనం ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలానంతా వంకాయల్లో పెట్టేసుకున్న తర్వాత ఒక కళాయిలో ఆయిల్ పోసేసుకొని వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి తిప్పేసుకొని 1 నిమిషం పాటు మళ్ళీ మగ్గించుకొని తీసేసుకుంటే అంతే అండి. వంకాయలు ఫ్రై చేసేసుకోవడం అయితే అయిపోతుంది. ఇప్పుడు అదంతా పక్కకు తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకున్న తర్వాత మిగిలిన మసాలా ఏదైతే ఉందో ఆయిల్‌లో వేసేసుకొని ఫ్రై చేసుకొని ఆ వంకాయల మీద వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది.